రామాయణం అరణ్యకాండ 13 సర్గం. అగస్త్య మహర్షి సీతాసాధ్వి యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ శ్రీరాముడి కోరికపై ఆ మహాముని పంచవటి వారికి నివాసమైన యోగ్యమని చెప్పట, వారక్కడికి బయలుదేరి వెళ్ళుట గురించి ఇక్కడ చెప్పబడింది. రామప్రీతోస్మి భద్రం తే పరితుష్టోస్మి లక్ష్మణ అభివాదయితుం యన్మాం ప్రాప్తౌ సహసః సీతయా. ఓ రామలక్ష్మణులారా, మీకు శుభాలు జరుగునుగాక, శుభాలే కలుగునుగాక. మీ మీద నేను ఎంతో ప్రసన్నున్నయ్యాను. నాపై గల ఆదర అభిమానాలతో మీరు సీతాదేవితో కలిసి ఇక్కడికి వచ్చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అత్వాశ్రమేవాం ఖేలో బాధతే ప్రచురాశ్రమః భక్తముత్కంఠతే చాపి మైథిలి జనకాత్మజ. అడవి బాటలో ఎన్నో కష్టాలకి తట్టుకుంటూ ఇంత దూరం ప్రయాణం చేసి మీరు అలసిపోయి ఉన్నారు. ఆ మార్గ ఆయాసాన్ని మేము ఇంకా బాధించవచ్చు. జనక మహారాజు యొక్క కూతురైన సీతాదేవి తన అలసటను తీర్చుకోవటానికై విశ్రాంతిని కోరుకుంటున్నట్టు నాకు కనిపిస్తుంది. ఏషా హి సుకుమారీ చ దుఃఖేశ్చన విమానిత ప్రాజ్ఞాద్యోషం వనప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత. సుకుమారి అయిన ఈ జానకి ఇదివరలో ఎటువంటి బాధలు ఆ కష్టం అన్నది తెలియకుండా పెరిగింది. వనవాస జీవితం ఇంకా కష్టంగా గడుపుతుంది అని అనిపిస్తుంది. భర్తపై మీద ప్రేమతో ఆవిడ ఈ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి వచ్చేసింది. యతేషా రమతే రామ ఇహ సీతా తథా కురు దుష్కరం కృతవత్యేషా వనే త్వామనుగచ్చతి. ఓ రామ, కష్టముల్లో కూడా ఈ వనవాసంలో నిన్ను అనుసరించి వచ్చుట ఆమె చేసిన ఒక సాహసమైన కృత్యము. అందుకే ఆమెను ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండేటట్లుగా చూసుకో. అంటే మనకి ఆనందంగా ఉన్నప్పుడు మనతో ఎవరున్నారో చూసుకుని మళ్ళీ వాళ్ళతో విచ్చలవిడిగా ఉండటం కాదు. జీవితం అంటే ఏంటి అంటే మనకి కష్టంలో మనకి తోడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కష్టం రాకుండా చూసుకోవటం, ఆ కష్టం వచ్చినప్పుడు పక్కన ఉండటం అన్నది ధర్మం. ఏషా హి ప్రకృతి స్త్రీణాం అసృష్టి రఘునందన సమస్తమనురంజంతి విషమస్తం త్యాజ్యంతి చ. శతహృదానాం లోలత్వం శస్త్రాణాం తీక్షతాం తథా గరుడా నిలయోః శైక్రం అనుగచ్చంతి యోషితః. ఓ రామ, భర్త తనకు అనుకూలంగా ఉన్నప్పుడు స్త్రీ ఆయన పైన ప్రేమ అనురాగాలు ప్రదర్శిస్తూనే ఉంటుంది. పతి దురవస్థల పాలైనప్పుడు, అంటే అన్నీ బాగున్నాయి, ఆర్థికంగా అన్ని రకాలుగా బాగున్నప్పుడు స్త్రీ ఆయన మీద ప్రేమ చూపించడం అన్నది పెద్దగా విశేషమేమీ కాదు. కానీ కష్టం వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారైపోయినప్పుడు కూడా స్త్రీ అతన్ని త్యజించకుండా అతని వెన్నంటే ఉండటము. అందుకే సృష్టి ప్రారంభం నుంచి స్త్రీకి సహజ లక్షణం ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ స్త్రీలు తక్కువ అని కాదు. నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు బాధ్యత తీసుకోవాలి అన్నట్టుగా. అవతలని నిందించేటప్పుడు అంత తేలిగ్గా నోరొచ్చేసినప్పుడు మనం చేసిన తప్పుకి మనం తెలుసుకుని అది తప్పని ఒప్పుకోవటానికి కూడా కొంతమంది పురుషులకి నోరు రాదు. అందుకని స్త్రీలకి సహజంగా ఉన్న లక్షణం ఏంటి అంటే ఇలా భర్త ఎప్పుడైతే కాస్త దురవస్థలకు పాలైపోతాడో ఆయన చేసుకున్న కర్మల్ని అనుసరించి అప్పుడు స్త్రీ అతన్ని త్యాజించేస్తుంది. ఇది స్త్రీ యొక్క సహజ లక్షణము. స్త్రీలు విద్యుత్తుములై చంచలత్వ చిత్తను కలిగిన వారు. శాస్త్రంలో అందుకే తీవ్ర స్వభావం స్త్రీలకి ఉంది అంటారు. అంటే వాళ్ళు ఇంతే ప్రేమిస్తారని చెప్పటం కష్టం, ఇంతే కోప్పడతారని చెప్పటం కష్టం, ఇంతే ఆదరిస్తారని చెప్పటం కష్టం. అతివృష్టి ఉంటుంది, దాన్ని అంచనా వెయ్యలేవు. అందుకే విద్యుత్తులు, చాలా చంచలత్వం ఉంటుంది. శాస్త్రముల్లో వేగ ధోరణి కలిగి ఉన్నది స్త్రీ అంటారు. అన్ని వేగం, వాయువు ఎంత వేగమో అంత ఉంటుంది స్త్రీకి ఆ స్వభావం మనసుకి. గరుడులాగా. అందుకే ముందు వెనక ఆలోచించి కోపంలో వస్తే ఒక మాట ముందు అనేయటము, తర్వాత అందామని ఆ సమయంలో అనేసి. ఈ వేగం కారణంగా ఏం చేస్తారంటే స్త్రీలలో ఉన్న సహజ లక్షణం ఏంటంటే కోపం వచ్చినా అప్పుడే చూపించేస్తారు, బాధ వచ్చినా అప్పుడే చూపిస్తారు. ఇది మళ్ళీ రేపు చూపించా అని ఉండదు, ఆ క్షణానికి అది చూపించేస్తారు. అందుకే
వెనక ఆలోచింపకుండా తొందరపాటులో వ్యవహరిస్తూ ఉంటారు సాధారణంగా ఈ చంచలత్వం కారణంగా. ఇయం తు భవతో భార్య దోషే రీతే వివర్జిత శ్లాఘ్యా చ వ్యపదిశ్య చ యథా దేవి హ్యరుంధతి. కానీ నీ భార్య అయిన సీతాదేవి మాత్రం ఈ దోషములు ఏవి మచ్చుకైనా ఆవిడలో లేవు. ఈ జానకి అరుంధతిలాగా పరమ సాధ్వీమణి. అందువల్లనే ఆమె ఇక్కడ ఇంకా పూజించటానికి ఇంకా అర్హత కలిగి ఉన్నది. అలంకృతోయం దేశశ్చ యత్ర సౌమిత్రిణా సహ వైదేహ్యా చానయ రామ వత్స్యాసి త్వమరింధమ. శత్రు సంహార కుశలుడు అయిన ఓ రామ, నీవు నీ భార్య అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణుడితో ఇక్కడికి వచ్చావు. ఈ ఆశ్రమం పునీతమైపోయింది. ఎంతో శోభని తెచ్చావు. అంటే నీ అడుగుతో నీ రాకతో దీనికి ఇంకా పవిత్రత వచ్చింది, దీనికి ఒక ధన్యత వచ్చింది. నీ పాద స్పర్శ తగిలింది కనుక అందుకే నువ్వు ఇక్కడ నివసించు అన్నారు. ఏవముక్తస్తు మునీన రాఘవ సంయజాతాంజలి ఉవాచ ప్రాశ్రితం వాక్యం ఋషిం దీప్తమివానలం. అగస్త్య మహర్షి ఇలా చెప్పిన తర్వాత శ్రీరాముడు నమస్కరించి అగ్ని తేజస్సుతో ఉన్న ఆ మునితో మళ్ళీ వినయంగా మాట్లాడుతున్నాడు. ధన్యోస్మ్యానుగృహీతోస్మి యస్య మే మునిపుంగవః గుణేః సభ్రాతృపార్యస్య వరదః పరితుష్యతి కింతు వ్యాదిశ మే దేశం సోదకం బహుకాననం యత్రాశ్రమపదం కృత్వా వసేయం నిరతః సుఖం. ఓ మునీశ్వర, మా ముగ్గురి యొక్క అంటే నేను సీత లక్ష్మణుడి యొక్క గుణములకు ఎంతో తృప్తిపడి వరములు ప్రసాదించి మమ్మల్ని మీరు అనుగ్రహించారు. నేనెంతో ధన్యుణ్ణి. అయితే ఓ పరమాత్మ, జల సమృద్ధి అన్ని విధాలుగా అనుకూలంగా ఈ వనంలో ఉన్న ఒక ప్రదేశాన్ని మాకు చెప్పండి. అక్కడ మేము ఆశ్రమాన్ని నిర్మించుకుని ప్రశాంతంగా మేము అక్కడ నివసిస్తాము అన్నారు. ఇప్పుడు కొంతమంది సాయం చేయటానికి ముందుకు వస్తారు. కాకపోతే ఏది స్వీకరించాలి, ఏది తిరస్కరించాలి, అది కూడా ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదన్న విచక్షణ అందరూ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా సరే మనం పరిమితిలోనే తీసుకోవాలి. ఇక్కడే ఉండొచ్చు అంటే అక్కడే ఉండిపోకుండా ధర్మానికి కట్టుబడి ఉండాలి. అందుకుని ఇక్కడ వీళ్ళు నిర్మించుకుని అక్కడ మళ్ళీ వీళ్ళ చేసే క్రతువులకి ఎక్కడ మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉండేలాగా మేము నిర్మించుకుని ఆ ప్రశాంతంగా అక్కడ నివసిస్తాము అని చెప్పాడు. తథో అబ్రవీన్ మునిశ్రేష్ఠః శ్రుత్వా రామస్య తద్వచః ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః. శ్రీరాముడు మాటలు విన్న తర్వాత వినమ్రతతో ఇట్లా మాట్లాడుతుంటే ప్రతిభాశాలి ధర్మాత్ముడైన అగస్త్య మహాముని ఆ రాముడు నిర్వహించవలసిన కార్యక్రమాలకి అనుకూలంగా, అంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు కాబట్టి దానికి అనుకూలంగా ఆయనకు ఒక ప్రదేశాన్ని చూపాడు. క్షణకాలంలో ధ్యానంలో ఆలోచించి నిశ్చయ బుద్ధితో మళ్ళీ రాముడితో ఇలా చెప్తున్నారు ఆయన. ఇతో ద్వియోజనే తాత బహుమూలఫలోదకః దేశో బహుమృగః శ్రీమాన్ పంచవట్యాభివిశ్రుతః. నాయన రామ, ఇక్కడికి 2 యోజనాలు అంటే 26 కిలోమీటర్ల దూరంలో పంచవటి అనే ఒక ప్రదేశం ఉంది. అది చాలా ప్రసిద్ధమైనది. అక్కడ పళ్ళు అవన్నీ నీరు కూడా కొదవ లేకుండా ఎక్కువగా ఉంటాయి. అది అన్ని రకాల మీ వనవాసానికి చాలా అనువైన ప్రదేశము. పైగా అక్కడ లేడి గుంపులు కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉంటే చాలా అందంగా ఉంటాయి అన్నారు. తత్ర గత్వా ఆశ్రమపదం కృత్వా సౌమిత్రిణా సహ రస్యసేత్వం పితుర్వాక్యం యథోక్తం అనుపాలయన్. కనుక నువ్వు సీతాలక్ష్మణ సమేతుడివే అక్కడికి వెళ్ళు, నీ వనవాస జీవితాన్ని హాయిగా నడుపు. ఓ రామ, దశరథ మహారాజు నీకు ఆదేశించిన 14 సంవత్సరాల వనవాసంలో చాలా వరకు కాలం ఇప్పటికే గడిచిపోయింది. కానోయం గత భూయిష్టో యః కాలస్తవ రాఘవ సమయో యో నరేంద్రేణ కృతో దశరథేన తే తీర్ణ ప్రతిజ్ఞః కాకుత్సా సుఖం రాజ్యే నివత్స్యసి ధన్యస్తే జనకో రామ సరాజా రఘునందన యస్త్వయా జ్యేష్ఠపుత్రేణ యయా తీరీవ తారితః. ఓ కాకుత్స,
నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకుని కోసల రాజ్యానికి సుఖంగా మళ్ళీ తిరిగి వెళ్ళు. అప్పటికే చాలాగా 14 సంవత్సరాలు, దగ్గర దగ్గర 13 సంవత్సరాలు నిండిపోయింది వనవాస కాలం. అందుకే రామ, నిజంగా నీ తండ్రి దశరథుడు ఎంతో ధన్యుడు. ఎందుకంటే ఇంతకు పూర్వం కూడా చాలామందికి పిల్లలు ఉన్నారు. రాముడే కొత్తగా పుట్టి వచ్చినాడు కాదు కదా. తండ్రి కూడా చాలామంది తండ్రులు చాలామందికి మాటలు చెప్పారు. కానీ ఇంతలాగా కష్టం వచ్చినా తట్టుకుని ఆస్తి ఇస్తే తీసుకుంటారు, కానీ అప్పిస్తా అంటే, కష్టం ఇస్తా అంటే ఎవరు తీసుకుంటారు? ఎవ్వరూ తీసుకోరు. పైగా నీ వల్ల నాకెందుకు అని కూడా నిష్ఠూరాలు ఆడతారు ఎక్కువగా. నీ వల్లే నా జీవితం పాడైపోయింది, నువ్వు అసలు ఇది చేయలేదు, అది చేయలేదు అన్నీ చెప్తారు తప్పితే నీ వల్ల నేను బాగున్నానని కానీ, నాకు కారణం నువ్వైన వాడివి, నాకు నువ్వు చేసింది సహాయం ఇది అని సహాయాన్నే గుర్తుపెట్టుకుని దానికి పొగుడుతూ ఎవరైనా మాట్లాడతారా అంటే లేదు. అన్నీ మనకిచ్చి నీకు గుర్తుండవు, కానీ చిన్నదేదో నీకు ఎక్కడో బాధ కలిగింది కాబట్టి దీనికి కారణం నువ్వని మాత్రం దెప్పి పొడవటానికి జన్మంతా సరిపోదు మనకి. అందుకే ఎందుకంటే పూరుడు తన తండ్రి అయిన యయాతిలాగా జ్యేష్ఠపుత్రుడు అయిన నువ్వు కూడా నీ తండ్రి అయిన దశరథ మహారాజుని తరింపచేస్తావు. ఈ యయాతి అన్న ఆయనకి శుక్రాచార్యుడైన కూతురు దేవయాని, చంద్రవంశపుత్రుడు అయి రాజైన నహుషి యొక్క కొడుకు యయాతి. విధి విలాసంగా ఆయన పెళ్లి చేసుకున్నాడు. అయితే పిల్లలు కలిగారు. అలాగే వృషపర్వుడు రాజు యొక్క కూతురైన శర్మిష్ఠిని కూడా విధివశంలో ఈయన మళ్ళీ దేవయానికి దాసి అయ్యింది. తన్ని కూడా ఈయన చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరి వల్ల ఆయనకి పుత్రులు కలిగారు. అయితే ఈయనకి కోరికలు అన్నవి ఇంకా కావాలి అన్నట్టుగా నా శరీరాన్ని ఎప్పుడూ కూడా ఆయన ఇంకా ఇంకా భోగప్రాయంగానే ఉన్నాడు. అయితే ఇక్కడ శుక్రాచార్యుడి యొక్క కూతుర్నేమో తక్కువగా చూడటం, శర్మిష్ఠికి యయాతి వల్ల 3 కొడుకులు కలుగుతారు. అలాగే ఇక్కడ దేవయానికి ద్రోహం చేస్తున్నాడని శుక్రుడు నీకు ముసలితనం వస్తుంది అని యయాతిని శపిస్తాడు. ఆ శాపం ద్వారా ముసలితనం వచ్చేస్తుంది. అందుకని తనకి ముసలితనం రాకుండా తన వృద్ధాప్యాన్ని తన కొడుకుల్లో ఎవరినన్నా స్వీకరించమని అంటాడు. అప్పుడు యయాతి కొడుకైన పురుడు తన తండ్రి యొక్క ఆ ముసలత్వాన్ని తీసుకుని తన యవ్వనాన్ని తనకిచ్చేస్తాడు. ఈయన కాలక్రమంలో బాగా భోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఆయనకి దాని మీద అప్పుడు విరక్తి కలిగి మళ్ళీ తన వృద్ధాప్యాన్ని తీసుకుని కొడుక్కి మళ్ళీ తన యవ్వనాన్ని తనకిచ్చేస్తాడు. అలా కొడుకు తండ్రిని ఉద్ధరించాడు. అలాగే నీ వల్ల నువ్వు పెద్దవాడివే, నీ తండ్రి అయిన దశరథ మహారాజు కూడా తరిస్తాడు. విధితో హ్యేషా వృత్తాంతో మమ సర్వస్య వానగా తపసశ్చ ప్రభావేన స్నేహద్ దశరథస్య చ. రామ, నీ తండ్రి అయిన దశరథుడు నాకు మిత్రుడవుట వలన నా తప ప్రభావం చేత నీ యొక్క ఈ వృత్తాంతాన్ని నాకు పూర్తిగా తెలుసు. హృదయస్థశ్చాతే ఛందో విజ్ఞాతస్తపసా మయా ఇహ వాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే. నా తపశ్శక్తి చేత నీ హృదయంలో అభిప్రాయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. వసంతం త్వాం జనాః సర్వే జ్ఞాస్యంతి రఘునందన తతశ్చ త్వామహం భూమి గచ్చ పంచవటీమితి. మాతో కలిసి ఈ ఆశ్రమంలో నివసిస్తే నీ యునికికి గురించి అందరికీ తెలిసిపోతుంది. అందువల్లనే నువ్వు ఇక్కడికి దూరంగా ఉండాలనుకుంటున్నావు. నీకు పంచవటి అన్నది చాలా మంచి ప్రదేశం అవుతుంది, అక్కడ ఉండటమే యుక్తమని నేను అనుకుంటున్నాను అని చెప్పాను. సహీ రమ్యో వనద్దేశో మైథిలీ తత్ర రమ్స్యతే సదేశః శ్లాఘనీయశ్చ నాతిధూరే చ రాఘవ. ఓ రామ, ఈ పంచవటి ప్రదేశం చాలా మెచ్చుకోనదగిన రీతిగా ఎంతో అందంగా ఉంటుంది. అక్కడ సీతాదేవి కూడా హాయిగా ఉండగలదు. ఇది ఇక్కడికి ఎంతో దూరంలో లేదు. గోదావర్యాః సమీపే చ మైథిలీ తత్ర రమ్స్యతే ప్రాంజ్యామూలా ఫలశ్చైవ నానాద్విజగణాయుతః విభక్తశ్చ మహాబాహో పుణ్యో రమ్యస్తథైవ చ. గోదావరి నదీ తీరంలో గల ఆ ప్రదేశము, అక్కడ మళ్ళీ కందమూల ఫలాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి సంపన్నంగా. ఇది ఎన్నో రకాల పక్షులకి ఆలవాలు. పవిత్రమైన ఆ పంచవటి జనసంచారం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఆ ప్రదేశంలో సీతాదేవి విహరించటానికి కూడా చాలా అణువుగా ఉంటుంది.
భవానపి సధారశ్చ శక్తశ్చ పరిరక్షణే अपि छात्रावसन् राम तपासान् తాపసాన్ పాలయిష్యసి. ఓ రామ, సకల ప్రాణులకి కూడా సంరక్షించటలో సమర్థుడైన నువ్వు సీతా లక్ష్మణ సహితంగా పంచవటిలో నివసించు తాపసుల్ని బాగా కాపాడుతూ ఉండగలవు అన్నాడు. ఏతథా లక్ష్యతే వీరా మధుకానా మహత్వనం ఉత్తరేణ గంతవ్యం న క్రోధమభిగచ్చత తతః స్థలముపారుహ్య పర్వతస్య విదూరతః ఖ్యాతః పంచవటిత్యేవ నిత్య పుష్పిత కాననః. ఓ మహావీర, ఇదిగో అక్కడ దట్టమైన ఒక ఇప్ప చెట్టు వనం కనపడుతుంది చూసావా? అక్కడి నుంచి ఉత్తర దిశగా ఇంకొక మర్రి చెట్టు కనిపిస్తుంది కదా, అలా వెళ్ళిపోతే ఒక పర్వతం వస్తుంది. దానికి దగ్గరలోనే పంచవటి అన్న సుప్రసిద్ధమైన ప్రదేశం ఉన్నది. ఆ వనంలో ఎప్పుడు కూడా పుష్పాలతో అందంగా పుష్పిస్తూనే ఉంటాయి. అక్కడ గుత్తులు గుత్తులుగా సువాసన భరితమైనవి అన్నాడు. అగస్త్యేనైవ ముక్తస్తు రామః సౌమిత్రిణా సహ సత్కృత్యా మంత్రయామాస తం ఋషిం సత్యవాదినం. శ్రీరాముడు అగస్త్యముని సూచనలు గమనించుకుంటూ లక్ష్మణుడితో సీతతో కలిసి ఆ మహర్షిని సత్కరించి తమ ప్రయాణానికి అనుమతి కోరి ఆయన దగ్గర నుంచి తౌ తు తేనాభ్యానుజ్ఞాతో కృతపాదాభివందనో తదాశ్రమాత్ పంచవటీం జగ్మతుః సహ సీతయా. ఆ మహాముని అనుమతించిన తర్వాత సీతారామ లక్ష్మణులు అగస్త్య మహర్షికి పాదాభివందనాలు చేసి ఆ ఆశ్రమం నుంచి పంచవటికి బయలుదేరుతున్నారు. గృహీతా చాపౌ తు నరాధిపద్మజో విషక్తతూణో సమరిష్వకాతరో యథోపదిష్టేన పదా మహర్షిణా ప్రజగ్మతుః పంచవటిం సమాహితం. యుద్ధరంగంలో నిర్భయంగా నిలిచే రాజకుమారులైన రామలక్ష్మణులు ఆ ధనస్సులు, ఆ తురణీమణులు, ఇవన్నీ గడ్గాలు అన్నీ ధరించి సావధానులై మహర్షి చెప్పిన మార్గంలో ముందుకు నడుస్తూ పంచవటికి బయలుదేరారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 13 సర్గా సంపూర్ణం.